రామాపురం అనే గ్రామంలో మురళి అనే యువకుడు ఉండేవాడు. అతని యొక్క పేదరికానికి తన తల్లిదండ్రులే కారణమని నిందిస్తూ ఉండేవాడు. తన మిత్రుల మెరుగైన జీవితాన్ని తనతో పోల్చుకొని, తన తండ్రి తన కోసం ఏమీ సంపాదించలేదని తిడుతూ అప్పుడప్పుడు తండ్రిపై చేయి చేసుకునేవాడు. ఇదంతా చూసి అతని తల్లి కొడుక్కి సర్ది చెప్పడానికి ప్రయత్నించేది. కానీ మురళి మూర్ఖత్వంతో తల్లి మాట వినేవాడు కాదు. పైగా నానా మాటలతో తల్లిదండ్రుల మనసును గాయపరిచేవాడు. తల్లి నిరంతరం కంటనీరు పెట్టుకునేది. మురళి తండ్రిని తిడుతున్న సమయంలో వారించడానికి ప్రయత్నించేది. మురళి తల్లిని కూడా దూషించేవాడు. వీరి గొడవ అంతటినీ విని ఇరుగు పొరుగు వారు వచ్చి చూసేవారు. మురళి తల్లిదండ్రులకు అది చాలా అవమానకరంగా అనిపించేది. పెద్దలు చెప్పినా కూడా మురళి వినకపోయేవాడు. ఒకరోజు మురళి తను పేదరికంలో బ్రతకడానికి కారణం తల్లిదండ్రుల యొక్క అసమర్థతే కారణం అని వారితో గొడవపడి తన స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళాడు. ఇప్పుడు మురళి విచారంగా, ఉద్రేకంగా ఉండడం చూసి స్నేహితుడు అడగగా తన తల్లిదండ్రులు తన కోసం ఏమీ సంపాదించలేదని, తను పేదవాడిగా మిగిలిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు మురళి స్నేహితుడు మురళిని తల్లిదండ్రులు ఎంత కష్టించి పెంచి పోషించారో ఆ విషయాన్ని గుర్తు చేశాడు. మురళికి జబ్బు చేసినప్పుడు తల్లిదండ్రులు ఎంతగా విలవిల్లాడారో, అదేవిధంగా వారు రోజంతా కష్టించి వచ్చిన కొద్ది డబ్బులను పోగేసి ఫీజులు కడుతూ మంచి పాఠశాలలో చదివించారని, వారు పస్తులు ఉండి కూడా మురళి చదువు ఆటంకం కలగకుండా గొప్పగా చదివించారని, మురళి మంచి జీవితం కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారని, అటువంటి తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలతో ప్రేమగా చూసుకోవాలని మిత్రుడు మోహన్ మురళి కళ్ళు తెరిపించాడు. మురళి తను చేసిన తప్పు తెలుసుకొని తల్లిదండ్రుల వద్దకు చేరి తనను క్షమించమని కన్నీళ్లతో వారిని వేడుకున్నాడు. తల్లిదండ్రులు మురళిలో వచ్చిన మంచి పరివర్తనకు అతడిని క్షమించి ఎంతో సంతోషించారు.